అందరికీ నమస్కారం. జస్ట్ ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే, ఇది గత 3 రోజుల నుంచి జరుగుతుందంట. లాస్ ఏంజలస్ అమెరికాలో, కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్ అంటే తెలుసు కదా, అడవి మంటలు. చెట్లన్నీ మంటలు చెలరేగుతున్నాయి. ఆ మంటల్లో ఎంతోమంది ఇళ్ళు ఎన్నో సర్వనాశనం అయిపోయి బూడిదైపోయి కాలిపోయాయి. చాలామంది హాలీవుడ్ సెలబ్రిటీస్ ఇల్లు కూడా కాలిపోయినట్టు వార్త. ప్రాణ నష్టం కొంతవరకే జరిగిన ఆస్తి నష్టము, దాన్ని ఇన్సూరెన్స్ ద్వారా రికవర్ చేయడానికి గవర్నమెంట్కి పడిన కాస్ట్ అమెరికా హిస్టరీలో ఇది హైయెస్ట్ అంట. సో ఇందులో కొన్ని ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. ఒకటి, మనం నేచర్ని ఎంత నాశనం చేస్తే, నేచర్ ఒక్కసారి కన్ను ఎర్ర చేసిందంటే మనం ఎంతండి. అలాంటిది మన ఈగోస్, మన కోపతాపాలు, పక్కన వాళ్ళ మీద అసూయ ద్వేషాలు ఇవన్నీ పెంచుకొని ఏం చేస్తామండి. మనం ఉన్నంతకాలము నేచర్ని గౌరవిస్తూ, మన ప్రకృతి ఇచ్చిన అందాలని ఆస్వాదిస్తూ హాయిగా జీవితం గడిపితే ఎంత బాగుంటుంది. ఈ కలికాలంలో ఇలాంటివి ఇంకెన్నెన్నో వస్తాయి. హిస్టరీలో ఇది అన్నిటికన్నా పెద్దది, హిస్టరీలో ఇంతకంటే దారుణమైంది ఇంకోటి లేదు అని చెప్పుకుంటూ ఇంకా 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 దారుణాలు చూడాల్సి వస్తుంది. దానికి మనం ఏం చేస్తున్నాం? మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఆ బాధ్యత మనదే. మనదే అని ఎందుకు అంటున్నాను? ఎందుకంటే మనమే, కేవలం మనుషులే ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. ఎలా కాపాడుకోవాలో తెలీదు. ఎన్వైరన్మెంట్ అంటే ఏంటో తెలీదు. చెట్ల యొక్క విలువ తెలీదు. ఈరోజు ప్రతి ఊర్లో, పల్లెటూర్లు కూడా వదలకుండా అక్కడ కూడా భూములు అమ్మేసి బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. అన్ని బిల్డింగ్స్ అయిపోతే ఏమవుతుందండి? ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి, గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోతుంది. ఇలాంటివి మరెన్నో దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు గనక అప్రమత్తంగా లేకపోతే పెద్దలు వాళ్ళ పిల్లలకి చెప్పాలి. పిల్లలు పెరుగుతుంటే వాళ్ళు పర్యావరణాన్ని ఎలా కాపాడొచ్చు, పర్యావరణం వల్ల మనకి కలిగే లాభాలు ఏంటి, మనం బ్రతకాలంటే మన పర్యావరణం బాగుండాలి, ప్రకృతి బాగుండాలి, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశి బాగుండాలి, మనుషులు ఒకటే కాదు. ఇది ఇంకా చాలా ఫిలసాఫికల్గా ఆలోచిస్తే ఇంకా చాలా లోతుగా వెళ్ళొచ్చు, కానీ అంత పెద్ద వీడియో చేయదలుచుకోలేదు. ఇలాంటివి ఇంకెన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన భావితరాలకి మనం చెప్పకపోతే, వాళ్ళు తెలియక ఇలాగే కొనసాగితే, పర్యావరణాన్ని కాపాడకుండా రక్షించుకోకుండా ఇలాంటివి మరెన్నో చూడాల్సి వస్తుంది. అందుకు ఇది ఒక చిన్న హెచ్చరిక. నచ్చితే వీడియో లైక్ చేయండి, మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ప్రకృతి పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పండి. వృక్షో రక్షతి రక్షితః అంటారు. ఊరికే కాదు, దాని అర్థం తెలుసుకున్న వాళ్ళు ధన్యులు.